హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, fresherhiring.com, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం చేస్తున్నాం. ఇందులో ఈరోజు ఏపీ ఎంసెట్ యొక్క రిజల్ట్స్ రావడం జరిగింది. సో ఈ వచ్చిన తర్వాత పేరెంట్స్కి పుంఖానుపుంఖాలుగా డౌట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. కొన్ని డౌట్స్ని అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్స్ని నేను ఈరోజు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, అలాట్మెంట్ ఆర్డర్ వచ్చేసింది, అంటే మీకు మెసేజ్ వచ్చేసింది. చూసుకున్న తర్వాత ఏం స్టెప్స్ తీసుకోవాలంటే, నెంబర్ 1 స్టెప్ వచ్చేసి మీరు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అలాట్మెంట్ ఆర్డరు జాయినింగ్ రిపోర్టు తీసుకోవాలి. సో అలాట్మెంట్ ఆర్డర్లో మీకు ఏమేమి డీటెయిల్స్ ఉంటాయంటే, మీకు ఫీజు రీయింబర్స్మెంట్ అయితే ఎంత వచ్చింది. ఒకవేళ జనరల్గా మీకు ఆంధ్రలో అందరూ కూడా ఫుల్ రీయింబర్స్మెంటే కాబట్టి ఫుల్ రీయింబర్స్మెంట్ వస్తుంది. ఒకవేళ ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నట్లయితే వాళ్ళు ఆ కాలేజీలో కట్టాల్సినటువంటి ఫీ డీటెయిల్స్ అనేది కూడా మీకు అందులో తెలియజేయడం జరుగుతుంది. సో అట్లా కాకుండా మీకు మెసేజ్ వచ్చేసింది, సపోజ్ ఎక్స్ అనేటువంటి ఒక కాలేజ్ వచ్చేసింది, సిద్ధార్థ కాలేజ్ వచ్చేసింది మీకు అనుకుందాం. మీరు ఇంటికాడ కూర్చునేసి మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోకుండా, జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వకుండా, కాలేజీకి వెళ్లకుండా నిమ్మలంగా ఇంటి దగ్గరే ఉండిపోయారు. మీరు ఏం చేస్తారంటే, గమ్ముగా ఉన్నవాళ్ళు ఊరుకుండకుండా సెకండ్ ఫేజ్లో ఏం చేస్తారంటే మళ్ళీ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేస్తారు. మళ్ళీ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసి ఏమనుకుంటారంటే, ఆల్రెడీ నాకు సిద్ధార్థలో సీట్ వచ్చేసింది, నా సీట్ నాకుంది కాబట్టి నేను ఒక ట్రయల్ మళ్ళీ రెండోసారి కూడా వేసి చూద్దామని అనుకుంటారు. రెండోసారి మీరు మళ్ళీ ఆప్షన్స్ అన్నీ ఎక్సర్సైజ్ చేస్తారు. సెకండ్ ఫేజ్లో సిద్ధార్థ కాలేజీ కాకుండా మీకు ఏదో ఒక చిన్న కాలేజ్ ఒకటి వచ్చేసింది. అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీకి పోతారు. సార్, నా సీట్ ఫస్ట్ ఫేజ్లో వచ్చింది, ఇక్కడ ఉందా? ఇక్కడ ఎట్లా ఉంటుందంటే అండి సిచ్యువేషను, మీకు ఫస్ట్ ఫేజ్లో సీటు మీకు ఎప్పుడు ఉంటుంది అంటే, మీకు ఫస్ట్ ఫేజ్లో సిద్ధార్థ వచ్చేసింది, మీరు కాలేజీకి వెళ్ళి జాయినింగ్ లెటరు, అలాట్మెంట్ ఆర్డరు ఇవన్నీ ఇచ్చేసి సెకండ్ ఫేజ్కి పోకుండా కానీ ఉంటే మీ సీట్ ఉంటుంది. సెకండ్ ఫేజ్కి వన్స్ ఒకసారి మీరు వెళ్ళి మీకు సెకండ్ ఫేజ్లో ఒక సీట్ కానీ అలాట్ అయితే మీకు ఫస్ట్ ఫేజ్లో ఉన్నటువంటి కాలేజ్ సీటు పోతుంది, ఇంకా ఉండదు. చాలామంది పేరెంట్స్ చేసే తప్పు ఏంటంటే, నాకు సీట్ వచ్చేసింది కదా, నా సీట్లో ఇంకెవడొచ్చి కూర్చుంటాడు, నా సీట్ అక్కడే ఉందనుకుంటారు. అట్లా ఉండదండి. మీరు ఇది వద్దు అని ఇంకో దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఈ సీటు వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు, కానీ ఆ సీటు ఖాళీగా ఎందుకు పెట్టుకుంటారు కాలేజీ వాళ్ళు? ఇది ప్రతి సంవత్సరం 15% నుంచి 20% మంది పేరెంట్స్ ఈ తప్పు చేస్తూనే ఉంటారు. సార్, మీరు సెకండ్ ఫేజ్కి వెళ్ళి తెలుసుకున్నప్పుడు ఏం చేయాలి సార్ మేము అంటే, మీకు సిద్ధార్థ వచ్చిందనుకోండి, మీరు జేఎన్టీయూ అనంతపురం, జేఎన్టీయూ కాకినాడ పెట్టి వదిలేసేయండి. అంటే సిద్ధార్థ కన్నా పెద్ద కాలేజీలు పెట్టి వదలాలి. అంతేగాని సిద్ధార్థ కన్నా చిన్న కాలేజీ మీరు పెట్టుకొని మాకు ఆ కాలేజీ వచ్చిందని పోకుండా లబోదీపో కొట్టుకుంటే మీకేం ఉపయోగం లేదు. కాబట్టి ఫస్ట్ ఫేజ్ తర్వాత మీరు సెకండ్ ఫేజ్కి వెళ్ళేటప్పుడు మీకు వచ్చినటువంటి కాలేజీ కన్నా తప్పనిసరిగా పెద్ద కాలేజీలను పెట్టుకున్నారనుకోండి, ఒకవేళ టైం బాగుంటే మీకు ఆ పెద్ద కాలేజీలో తగులుతుంది. లేదంటే ఎక్కడా సీట్ రాదు. ఎక్కడా సీట్ రాలేదంటే సెకండ్ ఫేజ్లో మీరు జాయినింగ్ రిపోర్టు, అలాట్మెంట్ ఆర్డర్ కానీ ఫస్ట్ ఫేజ్లో కొట్టి ఉంటే మాత్రమే మీ ఫస్ట్ ఫేజ్ సీట్ అనేది ఉంటుంది, లేకపోతే ఉండదు. సో ఇది క్లారిఫికేషన్ నెంబర్ 1. ఇది కాకుండా, సార్ మేము అలాట్మెంట్ ఆర్డర్ తీసుకున్నాము, జాయినింగ్ రిపోర్ట్ తీసుకోవడం మర్చిపోయినాం. అలాట్మెంట్ ఆర్డర్ అంటే మీకు సీట్ వచ్చింది, కానీ నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నావా లేదనే దానికి మనకి నిదర్శనం ఏంటి? దానికి నిదర్శనం జాయినింగ్ రిపోర్టే కదా. కాబట్టి అలాట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్ట్ తప్పనిసరిగా తీసుకోవాలి. కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ సార్, ఇంకో కొంతమంది ఏమడుతున్నారంటే, సార్ కాలేజీకి వెళ్ళి మేము రిపోర్ట్ చేయము, అలాట్మెంట్ ఆర్డర్ తీసుకున్నాము, జాయినింగ్ ఆర్డర్ కూడా తీసుకున్నాము, కానీ కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయం, మేము ఇంటికాడ కూర్చుంటాము, సెకండ్ ఫేజ్కి కూడా వెళ్తాము. సెకండ్ ఫేజ్కి వెళ్ళినప్పుడు మీరు వెళ్ళవచ్చు. ఫస్ట్ ఫేజ్ కాలేజీకి వెళ్లకుండా కూడా మీరు సెకండ్ ఫేజ్ కాలేజీకి డైరెక్ట్గా మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకొని ఫ్రెష్గా వెళ్ళవచ్చు. దాంట్లో ఎటువంటి అబ్జెక్షన్ లేదు. కంపల్సరీ ఫస్ట్ ఫేజ్ అటెండ్ అయిన వాళ్ళకి మాత్రమే సెకండ్ ఫేజ్కి వెళ్ళాలి అనేటువంటి రూల్ ఏది కూడా లేదు. కాబట్టి మీరు ఫస్ట్ ఫేజ్ వచ్చినటువంటి కాలేజీలో మీకు ఇష్టం ఉంటే జాయిన్ అవ్వండి, లేకపోతే సప్పుడు కాకుండా కూర్చోండి. కానీ మీరు జాయినింగ్ రిపోర్ట్ కాకుండా సప్పుడు కాకుండా కూర్చుంటే మీ ఫస్ట్ ఫేజ్ సీటు గోయిందా, అది ఉండదు. సో ఇంకా కొంతమంది అడుగుతున్నారు, సార్ మేము ఫస్ట్ ఫేజ్లో సపోజ్ ఒక 50 ఆప్షన్స్ పెట్టుకున్నాం, మాకు సో అండ్ సో కాలేజ్ వచ్చింది, సేమ్ ఆప్షన్స్ని మేము సెకండ్ ఫేజ్లో కూడా పెట్టుకోవచ్చా? నీకు నచ్చింది పెట్టుకో. ఆప్షన్స్ ఏది పెట్టుకోవాలనే దాంట్లో ఏం రెస్ట్రిక్షన్ లేదు. ఫస్ట్ ఫేజ్లో ఉన్న ఆప్షన్స్ యాజ్ ఈజ్గా పెట్టుకోవచ్చు. అసలు ఫస్ట్ ఫేజ్లో పెట్టినటువంటి ఒక కాలేజీ కూడా పెట్టకుండా సెకండ్ ప్లేస్లో వేరే కాలేజీలు కూడా పెట్టుకోవచ్చు. అడిగేవాడే లేడు, దానికి వచ్చినటువంటి ఇబ్బంది లేదు.
మీరు సెకండ్ ఫేజ్లో ఎన్ని ఆప్షన్స్ అయినా ఎక్సైజ్ చేయొచ్చు. మాకు నిన్న తెలంగాణలో చూసినట్లయితే ఒక అబ్బాయి 945 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆప్షన్స్ ఎన్ని పెట్టుకోవాలనే దాంట్లో కూడా ఎటువంటి నిబంధన లేదు. మీకు ఓపిక, మీ శక్తి, మీకు సహనం ఉన్నంతసేపు కాబట్టి నేను ఆప్షన్స్ మీరు పెట్టుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఇందులో లేదు. అయితే ఇంకొకటి, ఇప్పుడు సపోజ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి ఎలాగో ఫీజు రీయింబర్స్మెంట్ ఉండదు. సపోజు ఎక్స్ అనేటువంటి ఒక స్టూడెంట్కి సపోజ్ ఒక మన నెల్లూరు నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చింది. సో అరౌండ్ 70,000 రూపాయలు ఎంతో ఫీజు ఉందనుకుందాం. ఈ 70,000 రూపాయలు ఆయన కట్టేసిండు. ఆన్లైన్లో పే చేస్తాం మనం. జాయినింగ్ రిపోర్ట్ రావాలంటే కంపల్సరీగా ఆన్లైన్లో, సపోజ్ ఇప్పుడు మీరు నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్, మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అండి, మీకు సీట్ వచ్చింది. టోటల్ ఫీజు వచ్చేసి మీకు నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ నెల్లూరులో సీట్ వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 70,000 చూపిస్తుంది. మీరు ఆన్లైన్లో పే చేసిన దాకా జాయినింగ్ రిపోర్ట్ మీకు రాసుమా? అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది డబ్బులు కట్టకుండా. కానీ డబ్బులు కడితే మాత్రమే మనకు వచ్చేటువంటిది ఏంది? జాయినింగ్ రిపోర్ట్. సపోజ్ కట్టేసాం, నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ మీకు నచ్చలేదు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు సార్ మా డబ్బులు పోయినట్టేనా? మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు కట్టినటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో ఇవి నారాయణ ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళవండి. ఎవరికి వెళ్తాయి? ఏపీ గవర్నమెంట్, అంటే స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా, ఏపీ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్, వాళ్ళకి వెళ్తాయి పైసలు. మీరు సెకండ్ ఫేజ్లో నారాయణ కాలేజీ నుంచి ఆదిశంకరాకి వెళ్ళిపోయినారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మీ డబ్బులు మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా ఆదిశంకరాకి వచ్చేస్తాయి. అప్పుడు ఆదిశంకర ఫీజు ఓన్లీ 50,000 ఉందనుకోండి, మీరు ఇక్కడ కట్టింది 70,000 కదా. సో మీకు ఆదిశంకరాకి పోయినప్పుడు మీ యొక్క 20,000 అమౌంట్ ఏదైతే ఉందో అది మీకు రిటర్న్ వస్తుంది. ఆదిశంకరాకి పోయినప్పుడు మీ యొక్క 20,000 రూపీస్ ఏ అకౌంట్ నుంచి అయితే మీరు పే చేసి ఉంటారో ఆ అకౌంట్కి మళ్ళీ అది డబ్బులు రిటర్న్ వచ్చేస్తాయి. కాబట్టి మీ డబ్బులు కట్టినటువంటి డబ్బులు ఎక్కడికి పోవు. సపోజ్ ఇట్లా కాకుండా ఇంకొక సినారియో నేను మీకు చెప్తాను. మీరు నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో చేరిండ్రు, 70,000 రూపాయలు కట్టేసిండ్రు. గవర్నమెంట్ ఒక కట్ ఆఫ్ డేట్ ఇస్తుంది. కానీ మీకు నారాయణలో చేరటం ఇష్టం లేదు, మీరు డైరెక్ట్గా పోయేసి చెన్నై ఎస్ఆర్ఎంలో చేరేశారు అనుకుందాం. నువ్వు అడగకుండా గమ్ముగా ఉంటావు, ఆ అమౌంట్ వచ్చేసి గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. ఒక పర్టికులర్ కట్ ఆఫ్ డేట్ తర్వాత గవర్నమెంట్ ఆ డబ్బులు మొత్తాన్ని హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటుంది, మీకు ₹1 కూడా ఇవ్వదు. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు వేరే కాలేజీకి మారితే మీకు ఆ కాలేజీకి డబ్బులు వెళ్ళిపోతాయి, లేదా విత్ ఇన్ స్టిపులేటెడ్ టైం లేదా కట్ ఆఫ్ డేట్ లోపల మీరు ఆ అమౌంట్ తాలూకు ఏదైతే ఉందో దానికి విత్ రాయల్, అంటే వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టుకుంటేనట్లయితే మీరు ఏ అకౌంట్ నుంచి అయితే డబ్బులు జమ చేశారో ఆ అకౌంట్కి ఈ డబ్బులు రిటర్న్ రావడం అనేది జరుగుతుంది. సో ఇవండి కొన్ని ఏపీ ఎంసెట్కి సంబంధించినటువంటి సందేహాలు, వాటికి సంబంధించినటువంటి సమాధానాలు. సో ఇంకా ఎవరైనా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.